పట్నం ఎలుక మరియు పల్లెటూరి ఎలుక. ఒక పట్నం ఎలుక మరియు ఒక పల్లెటూరి ఎలుక మంచి స్నేహితులు. ఒకరోజు పల్లెటూరి ఎలుక తన స్నేహితుడైన పట్నం ఎలుకను పొలాలలో ఉన్న తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. నీకొక సర్ప్రైజ్. ఏమిటి ఆ సర్ప్రైజ్? నా ఇంటికి రాత్రి విందుకు నిన్ను ఆహ్వానిస్తున్నాను. అలాగే నా ప్రియమైన స్నేహితుడా. పట్నం ఎలుక వెళ్ళింది. వారిద్దరూ భోజనానికి సిద్ధపడినప్పుడు పల్లెటూరి ఎలుక మొక్కజొన్న గింజలు మరియు కొన్ని దుంపలు వడ్డించింది. అవి ఎంతగానో మట్టి వాసన వస్తున్నాయి. ఆ వాసన పట్టణ ఎలుకకు నచ్చలేదు. దానితో అది విసుగు చెంది ఇలా అంది, అయ్యో నా ప్రియమైన స్నేహితుడా, నీవు ఇక్కడ ఒక చీమ కంటే దౌర్భాగ్యంగా జీవిస్తున్నావు. ఇప్పుడే నీవు నాతో రా. నేను ఎంతో రుచికరమైన ఆహారం కలిగి ఉన్న స్టోర్ రూమ్ ని చూపిస్తాను. నీవు నాతో ఖచ్చితంగా రావాలి మరియు నాతో ఉండాలి. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, మంచి ఆహారం పెడతాను. ఆ పట్టణం ఎలుక తన చోటికి తన స్నేహితుడైన పల్లెటూరి ఎలుకను తీసుకువెళ్ళింది. తేనె, ఎండు ఖర్జూరము, అంజూర పండు మరియు వివిధ రకాలైన ఆహార వస్తువులు నిల్వ చేసే ఒక స్టోర్ రూమ్ ని చూపించింది. తన స్నేహితుడు చూపించిన విలాసవంతమైన ఆహారాన్ని తినాలని కూర్చుంది. స్టోర్ రూమ్ యొక్క తలుపు ఎవరో తెరిచి లోనికి వచ్చారు. ఆ రెండు ఎలుకలు భయపడి అక్కడ నుండి పారిపోయి దగ్గరలో ఉన్న చిన్ని రంధ్రంలో దాక్కున్నాయి. వాటికి చాలా ఇబ్బందిగా ఉంది. కొంత సమయానికి అంతా సద్దుమణిగింది. ఆ రెండు ఎలుకలు బయటకు వచ్చాయి. కానీ ఇంకొకరు లోనికి వచ్చారు. ఆ ఎలుకలు మళ్ళీ భయపడి పారిపోయి దాక్కున్నాయి. ఇదంతా ఆ పల్లెటూరి ఎలుకకు చాలా చికాకు పుట్టించింది. ఇక సెలవు, నా వల్ల కాదు. నీవు చాలా సుఖవంతమైన జీవితం కలిగి ఉన్నావు, అది నేను చూశాను. కానీ నీ చుట్టూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నేనైతే నా ఇంటికాడ ఎంతో ప్రశాంతంగా తింటూ ఆనందంగా జీవిస్తున్నాను. పట్నం ఎలుక మరియు పల్లెటూరి ఎలుక. ఒక పట్నం ఎలుక మరియు ఒక పల్లెటూరి ఎలుక మంచి స్నేహితులు. ఒకరోజు పల్లెటూరి ఎలుక తన స్నేహితుడైన పట్నం ఎలుకను పొలాలలో ఉన్న తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. నీకొక సర్ప్రైజ్. ఏమిటి ఆ సర్ప్రైజ్? నా ఇంటికి రాత్రి విందుకు నిన్ను ఆహ్వానిస్తున్నాను. అలాగే నా ప్రియమైన స్నేహితుడా. పట్నం ఎలుక వెళ్ళింది. వారిద్దరూ భోజనానికి సిద్ధపడినప్పుడు పల్లెటూరి ఎలుక మొక్కజొన్న గింజలు మరియు కొన్ని దుంపలు వడ్డించింది. అవి ఎంతగానో మట్టి వాసన వస్తున్నాయి. ఆ వాసన పట్టణ ఎలుకకు నచ్చలేదు. దానితో అది విసుగు చెంది ఇలా అంది, అయ్యో నా ప్రియమైన స్నేహితుడా, నీవు ఇక్కడ ఒక చీమ కంటే దౌర్భాగ్యంగా జీవిస్తున్నావు. ఇప్పుడే నీవు నాతో రా. నేను ఎంతో రుచికరమైన ఆహారం కలిగి ఉన్న స్టోర్ రూమ్ ని చూపిస్తాను. నీవు నాతో ఖచ్చితంగా రావాలి మరియు నాతో ఉండాలి. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, మంచి ఆహారం పెడతాను. ఆ పట్టణం ఎలుక తన చోటికి తన స్నేహితుడైన పల్లెటూరి ఎలుకను తీసుకువెళ్ళింది. తేనె, ఎండు ఖర్జూరము, అంజూర పండు మరియు వివిధ రకాలైన ఆహార వస్తువులు నిల్వ చేసే ఒక స్టోర్ రూమ్ ని చూపించింది. తన స్నేహితుడు చూపించిన విలాసవంతమైన ఆహారాన్ని తినాలని కూర్చుంది. స్టోర్ రూమ్ యొక్క తలుపు ఎవరో తెరిచి లోనికి వచ్చారు. ఆ రెండు ఎలుకలు భయపడి అక్కడ నుండి పారిపోయి దగ్గరలో ఉన్న చిన్ని రంధ్రంలో దాక్కున్నాయి. వాటికి చాలా ఇబ్బందిగా ఉంది. కొంత సమయానికి అంతా సద్దుమణిగింది. ఆ రెండు ఎలుకలు బయటకు వచ్చాయి. కానీ ఇంకొకరు లోనికి వచ్చారు. ఆ ఎలుకలు మళ్ళీ భయపడి పారిపోయి దాక్కున్నాయి. ఇదంతా ఆ పల్లెటూరి ఎలుకకు
చాలా చికాకు పుట్టించింది. ఇక సెలవు నా వల్ల కాదు. నీవు చాలా సుఖవంతమైన జీవితం కలిగి ఉన్నావు, అది నేను చూశాను. కానీ నీ చుట్టూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నేనైతే నా ఇంటికాడ ఎంతో ప్రశాంతంగా తింటూ ఆనందంగా జీవిస్తున్నాను. కుందేలు మరియు గ్రద్ద స్నేహం. ఒక అడవిలో గ్రద్ద మరియు కుందేలు మంచి స్నేహితులుగా ఉండేవి. కొన్ని రోజుల తర్వాత కుందేలుకి పిల్లలు పుడతాయి. అప్పుడు కుందేలు భోజనం వెతకడం కోసం బయటకు వెళ్ళలేకపోతుంది. తను గ్రద్దతో ఇలా అంటుంది. అరే గ్రద్ద, నా మిత్రమా, నేను భోజనం వెతకడానికి బయటకు వెళ్ళాలనుకుంటున్నాను. కానీ నా పిల్లలు ఒంటరిగా ఉన్నారు. వాళ్ళని అలా వదిలి వెళ్ళలేను కదా. నువ్వు నా పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటావా? తప్పకుండా మిత్రమా, నువ్వు వెళ్ళు. నేను నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ మాట విన్న కుందేలుకి కాస్త ఊరట కలుగుతుంది. తను గ్రద్ద దగ్గర తన పిల్లల్ని వదిలి భోజనం వెతకటానికి వెళ్తుంది. గ్రద్ద కుందేలు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. కానీ అకస్మాత్తుగా అక్కడికి ఒక పెద్ద పామొస్తుంది. పాము దృష్టి కుందేలు పిల్లలపై పడుతుంది. పాము నోట్లో నీళ్లు మొదలవుతాయి. అరెవా, కుందేలు పిల్లలు! వీటిని తింటే చాలా రుచిగా ఉంటుంది. కానీ వీటిని తినటం ఎలా? ఇక్కడ ఒక పెద్ద గ్రద్ద కూర్చుని ఉంది. పిల్లలకి కాపలాగా ఉన్నట్టుంది. ముందు దీన్ని పక్కకు చెయ్యాలి. పాము ఇలా ఆలోచించి ఒక చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. వింత వింత శబ్దాలు చేస్తూ ఉంటుంది. ఇక వింత వింత శబ్దాలు విని గ్రద్దకి అనుమానం వస్తుంది. అప్పుడు గ్రద్ద ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ వింత శబ్దాలు? బహుశా వేటకు ఎవరైనా వచ్చారేమో. నేను వెళ్ళి చూసొస్తాను. గ్రద్ద ఇలా ఆలోచించి శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్తుంది. ఇదే ఆసరాగా చేసుకొని పాము బయటకొచ్చి కుందేలు పిల్లలు ఉన్న చోటుకు వెళ్తుంది. ఒక కుందేలు పిల్లని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక గ్రద్ద మొత్తం తిరిగి మళ్ళీ తన చోటు దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడే అక్కడికి కుందేలు తల్లి వస్తుంది. కుందేలు తన పిల్లల్లో ఒక పిల్ల లేకపోవడం చూసి గ్రద్దతో ఇలా అంటుంది. మిత్రమా, నా బిడ్డ ఒకటి కనిపించడం లేదు. నేను నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని నీకే అప్పగించి వెళ్ళాను కదా. అయితే నా బిడ్డ ఎక్కడా? మిత్రమా, నాకు తెలీదు. నీ బిడ్డ ఏమైపోయాడో. నేను ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాను. నువ్వు నా బిడ్డని తినేసావా ఏంటి? నువ్వు నా నిజమైన స్నేహితురాలివని నా పిల్లల్ని నీకు అప్పగించి వెళ్ళాను. కానీ నువ్వు నా బిడ్డనే తినేసావు. లేదు మిత్రమా, నన్ను నమ్ము. నేను నీ బిడ్డని ఏమీ చేయలేదు. నిజంగా నాకు దీని గురించి ఏమీ తెలీదు. ఇక ఆ రోజు కుందేలు గ్రద్ద మాటల్ని నమ్ముతుంది. మరుసటి రోజు కుందేలు భోజనానికి వెళ్తూ తన పిల్లల్ని గ్రద్దకప్పగించి వెళ్తుంది. ఆ రోజు కూడా అలాగే జరుగుతుంది. గ్రద్ద మళ్లీ వింతైన శబ్దాల వైపు వెళ్తుంది. పాము మళ్లీ వచ్చి ఒక కుందేలు బిడ్డని తీసుకుని వెళ్ళిపోతుంది. తిరిగి ఇలాగే జరగటం చూసి కుందేలు గ్రద్దపై నిందలు మోపుతుంది. గ్రద్ద, ఇవాళ మళ్ళీ నా ఇంకొక బిడ్డ కనిపించడం లేదు. నిజం చెప్పు, నువ్వే కదా నా పిల్లల్ని తినేస్తున్నావు. లేదు లేదు మిత్రమా, నేనెందుకు అలా చేస్తాను చెప్పు. నేను నీకు మోసం చెయ్యలేను. ఇప్పుడు నాకు నీ మీద అసలు నమ్మకం లేదు. నేను నా పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను. ఆగు మిత్రమా, నువ్విలా చేయటానికి వీల్లేదు. నాకు రేపు ఒక్కరోజు గడువివ్వు. నేను నా నిజాయితీని నిరూపించుకుంటాను. ఆ ద్రోహి ఎవరో పట్టుకుంటాను. కుందేలు గ్రద్దకి ఒక అవకాశం ఇస్తుంది. ఆ రోజు కుందేలు భోజనం కోసం బయటికి వెళ్తుంది. గ్రద్ద కుందేలు పిల్లల దగ్గర ఉంటుంది. మళ్ళీ అదే శబ్దం వినిపిస్తుంది. శబ్దం విని గ్రద్ద అక్కడి నుంచి కొంత దూరం వెళ్తుంది. ఇదంతా ఈ పాము నిర్వాహకమా? దీనివల్ల నా మంచి స్నేహితురాలు నన్ను అనుమానించింది. నేను దీన్ని వదలను. పాము పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంతలో గ్రద్ద పాముకి ఎదురుగా వస్తుంది. పాముకి గ్రద్దకి మధ్య గొడవ మొదలవుతుంది. ఇంతలో అక్కడికి కుందేలు వస్తుంది. ఇక అప్పుడే కుందేలుకి విషయం మొత్తం అర్థమవుతుంది. గ్రద్ద పాముని పట్టుకుని గిరగిరా తిప్పి వేరే వైపు పడేస్తుంది. ఇక కుందేలు గ్రద్దతో క్షమాపణ కోరుకుంటుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ మంచి స్నేహితులుగా మారిపోతారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.